60 ఏళ్లలో పడిపోతామనే భయం పోగొట్టే 5 పవర్ఫుల్ ఎక్సర్సైజెస్. మనం 60 ఏళ్లలోకి అడుగు పెడుతున్నప్పుడు సింపుల్ మూమెంట్స్ కూడా మనకి పెద్ద ఛాలెంజ్గా అనిపిస్తాయి. ఈ ఏజ్లో చాలా మంది నెమ్మదిగా కర్రపై ఆధారపడటం ప్రారంభిస్తారు. ఇలాంటి రోజువారీ పనులు కూడా ఒక పోరాటంలా అనిపిస్తాయి. ఇది కేవలం మిమ్మల్ని శారీరకంగా బలహీనపరచడమే కాకుండా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీస్తాయి. నేను ఇక స్వతహాగా నడవలేనేమో, ఎప్పుడూ ఒకరిపై ఆధారపడి ఉండాలేమో, నడిస్తే జారి పడిపోతానేమో, ఇలాంటి భయాలకు దారితీస్తాయి. కానీ మీకు తెలుసా, ఇవన్నీ మీరు పెట్టుకున్న భయాలు మాత్రమే. నిజానికి మీ లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీరు తిరిగి మీ కాన్ఫిడెన్స్ని పొందవచ్చు. 5 సింపుల్ ఎక్సర్సైజ్లు మీ లైఫ్ని మళ్ళీ నార్మల్గా మార్చేస్తాయి. ఒకరి మీద ఆధారపడటం కాకుండా వేరే ఒకరికి చేయూతనిచ్చేలా మిమ్మల్నే మార్చేస్తాయి. వినడానికి అతిశయోక్తిలా అనిపించినా ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి మీ చేతి కర్రకి గుడ్ బై చెప్పే ఈ వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 60 ఏళ్ళు ఉన్న కొంతమందితో జరిపిన ఒక స్టడీ ప్రకారం ఇతర ఎక్సర్సైజెస్తో పోలిస్తే ఈ 5 ఎక్సర్సైజ్లను చేసే వారిలో పడిపోయే అవకాశం దాదాపు 73% తగ్గిందని తేలింది. అలాగే నిలబడే సామర్థ్యం 89% పెరిగింది. ఈ రిజల్ట్స్ చూసి రీసెర్చర్సే ఆశ్చర్యపోయారు. వారు కనుగొన్న వాటిని నిర్ధారించడానికి 2 సార్లు స్టడీని రిపీట్ చేశారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో బీపీ లెవెల్స్ కూడా 31% మెరుగ్గా ఉన్నాయి. వాకింగ్ చేసే వారితో పోలిస్తే కీళ్ళ నొప్పులు 67% తగ్గాయట. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ 5 పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. కాకపోతే బెస్ట్ ఫర్ లాస్ట్, అంటే అన్నిటికంటే బెస్ట్ది చివరిలో చెప్పుకుందాం. కాబట్టి వీటిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చూసే ముందు మీ ఏజ్ ఏమిటో క్రింద కామెంట్ చేయండి. 5 వాల్ పుషప్స్ విత్ హోల్డ్. 2023లో జర్నల్ ఆఫ్ ఏజింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ పరిశోధన ప్రకారం కేవలం 8 వారాల పాటు వాల్ పుషప్స్ విత్ హోల్డ్ చేసిన 60 ఏళ్లు పైబడిన వారు ఇతర వ్యాయామాలు చేసే వారి కంటే శరీర బలాన్ని 34% ఎక్కువగా పెంచుకున్నారు. 60 ఏళ్ల తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ప్రతి సంవత్సరం మన దాదాపు 3% మజిల్ లాస్ అవుతాం. ఫలితంగా శరీర బలం కోల్పోవడం, కిరాణా సామగ్రిని మోయడం వంటి పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటాం. అలాంటి సమయంలో ఈ ఎక్సర్సైజ్ మీ ఫిజికల్ యాక్టివిటీని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. వారానికి 3 సార్లు 12 వారాల పాటు ఎక్సర్సైజ్ చేసిన వారి పుషింగ్ బలాన్ని 41% పెంచుకోవడమే కాకుండా వారి రియాక్షన్ సమయాన్ని 23% మెరుగుపరిచారని తేలింది. ఇలాంటి పవర్ఫుల్ బెనిఫిట్స్ మీరు కూడా పొందాలనుకుంటే ఈ ఎక్సర్సైజ్ని మీ డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోండి. ఇది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా సులువు. ఎలాంటి ట్రైనర్లు కూడా అవసరం లేదు. గోడకి ఒక చేతి దూరంలో నిలబడి పాదాలను భుజాలంత వెడల్పుగా ఉంచండి. చేతులను భుజాలకు సమానంగా గోడపై ఉంచండి. మెల్లిగా మోచేతులను వంచుతూ గోడ వైపుకి శరీరాన్ని తీసుకువెళ్ళండి. ఛాతీ గోడ దగ్గరకు వచ్చే వరకు వంచాలి. గోడకు దగ్గరగా వచ్చిన తర్వాత అక్కడే 2-3 సెకండ్లు ఆగండి. ఆ తర్వాత మోచేతులను నిటారు చేస్తూ తిరిగి నెమ్మదిగా వెనక్కి వచ్చేయండి. ఇలా 10-12 సార్లు చేయండి. 4 సీటెడ్ లెగ్ లిఫ్ట్స్. 2024లో జరిగిన ఒక స్టడీ ప్రకారం సీటెడ్ లెగ్ లిఫ్ట్స్ చేసిన వారిలో వాకింగ్ స్పీడ్ 28% మరియు మెట్లు ఎక్కే సామర్థ్యం 45% మెరుగుపడ్డాయని కనుగొన్నారు. మీరు ఒక అడుగు వేసినప్పుడల్లా, మెట్లు ఎక్కేటప్పుడు లేదా కుర్చీ నుంచి లేచిన ప్రతిసారి ఈ కండరాల సమూహాలు కలిసి పనిచేస్తాయి. కండరాలు మరియు ఎముకలు ఏ వయసులోనైనా ఓవర్లోడ్కి ప్రతిస్పందిస్తాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. కాబట్టి 60 ఏళ్ల తర్వాత మీరు బలాన్ని పెంచుకోలేరనే అపోహని తొలగించండి. ఈ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. సీటెడ్ లెగ్ లిఫ్ట్స్ చేయడానికి ఒక దృఢమైన కుర్చీలో నిటారుగా కూర్చోండి.
పాదాలను నేలపై ఉంచి చేతులను తొడలపై లేదా కుర్చీ పక్కల పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాలి పాదాన్ని నెమ్మదిగా ముందుకు ఎత్తి 2-3 సెకండ్లు ఆ పొజిషన్లోనే ఉండండి. మళ్ళీ మెల్లిగా క్రిందకి దించండి. ఇదే విధంగా మరో కాలు కూడా చేయండి. ప్రతి కాలితో 10-12 సార్లు చేయండి. దీనివల్ల మీ తొడలు, మోకాళ్ళు బలపడటానికి, నడక స్థిరంగా ఉండడానికి చాలా సురక్షితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం నెంబర్ 3 ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా ఈ వీడియో ఎక్కువ మంది సీనియర్ల దాకా రీచ్ అవుతుంది. ఇక 3వది స్టాండింగ్ హీల్ రైజెస్. మీకు తెలుసా, మీ కాఫ్ మజిల్స్ మీ శరీరం యొక్క పెరిఫరల్ హార్ట్గా పనిచేస్తాయి. అంటే మీ కాళ్ళ నుండి రక్తాన్ని తిరిగి గుండెకి పంపుతాయి. ఒకవేళ కాఫ్స్ బలహీనంగా ఉంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, వాపు పెరగడం మరియు రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ స్టాండింగ్ హీల్ రైజెస్ మీ పూర్తి శరీరం అంతటా ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ అన్ని అవయవాలకు ఎక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలని అందిస్తుంది. 60 ఏళ్ళు పైబడిన వారికి ఈ వ్యాయామం నిజంగా ప్రత్యేకమైనదిగా పనిచేస్తుంది. ఇది మజిల్స్ మరియు టెండాన్స్ని బలపరుస్తుంది. అంతేకాకుండా ఈ ఎక్సర్సైజ్ మీ మెదడు మరియు కండరాలు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేయడానికి శిక్షణ ఇస్తుంది. కోఆర్డినేషన్ పెంచే కొత్త నాడీ మార్గాలను సృష్టిస్తుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా మీ డైలీ రొటీన్లో ఒక భాగం చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఏజ్లో ఎక్సర్సైజ్తో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్కి సంబంధించి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రోజుకి ఒకటి తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక తర్వాతది స్క్వాట్స్. మీ మోకాళ్ళ గురించి ఆందోళన చెందే ముందు మనం ఒక గేమ్ చేంజింగ్ రీసెర్చ్ గురించి తెలుసుకుందాం. 15,000 మందికి పైగా పాల్గొన్న వారితో కూడిన 42 అధ్యయనాల యొక్క 2024 మెటా విశ్లేషణ ప్రకారం స్క్వాట్స్ టు చైర్ ఎక్సర్సైజ్ మోకాలి సమస్యలు ఉన్న వారికి సురక్షితమైనవి మాత్రమే కాకుండా వాటిని సరిగ్గా చేయడం వల్ల మోకాల నొప్పి 58% తగ్గింది. ఈ వ్యాయామం ఏ ఇతర వ్యాయామాల కంటే ఒకేసారి ఎక్కువ కండరాలు కదిలేలా పనిచేస్తుంది. అందుకే దీన్ని టాప్ 2 స్థానంలో వివరిస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ మీ పూర్తి ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మీ కాన్ఫిడెన్స్ని తిరిగి అందిస్తుంది. ఒక దృఢమైన కుర్చీ ముందు పాదాలను భుజాల వెడల్పుగా ఉంచి నిలబడండి. చేతులను ముందుకు చాపి నడుమును నెమ్మదిగా వెనక్కి తోసుకుంటూ కూర్చోవడానికి ప్రయత్నించండి. పూర్తిగా కూర్చోకుండా కుర్చీని తాకే స్థాయి వరకు మాత్రమే బెండ్ అవ్వండి. అక్కడ 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ నెమ్మదిగా పైకి లేచి నిలబడండి. ఇలా 10-12 సార్లు చేయండి. ఇది తొడలు, మోకాళ్ళు, నడుము కండరాలను బలపరుస్తుంది మరియు అలాగే నిలబడటం, కూర్చోవడం సులభం చేస్తుంది. బర్డ్ డాగ్ హోల్డ్ ప్రోగ్రెషన్. ఈ ఎక్సర్సైజ్ కాస్త అసాధారణంగా కనిపించవచ్చు, కానీ ఏజింగ్ సంబంధించిన అన్ని సమస్యలను, ముఖ్యంగా కోర్ స్టెబిలిటీ, బ్యాలెన్స్, కాగ్నిటివ్ ఫంక్షన్, బ్యాక్ హెల్త్ మరియు బోన్ డెన్సిటీతో సహా వృద్ధాప్యం యొక్క ప్రతి ఇబ్బందిని ఏకకాలంలో పరిష్కరించే ఏకైక వ్యాయామం ఇది. అందుకే టాప్ 1గా వివరిస్తున్నారు. 2024లో జరిపిన ఒక అధ్యయనం దీన్ని హెల్దీ ఏజింగ్కి అత్యంత ప్రభావవంతమైన ఏకైక వ్యాయామం అని పేర్కొంది. అంతేకాకుండా ఒక రీసెర్చ్ ప్రకారం బ్రెయిన్ యాక్టివేషన్, కాగ్నిటివ్ పనితీరు, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని, అలాగే డిమెన్షియా ప్రమాదాన్ని 31% తగ్గిస్తుందని చెప్పింది. ఇక దీన్ని ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, మొదటిగా నేలపై, మోకాళ్లపై మరియు చేతులపై, అంటే టేబుల్ టాప్ పొజిషన్లో ఉండండి. ఇప్పుడు కుడి చెయ్యిని ముందుకు చాపుతూ ఎడమ కాలుని వెనక్కి సూటిగా ఎత్తండి. శరీరం పూర్తిగా స్థిరంగా ఉండేలా 3-5 సెకండ్లు హోల్డ్ చేయండి. నెమ్మదిగా మొదటి స్థితికి రండి. తర్వాత ఎడమ చెయ్యి కుడి కాలుతో అదే విధంగా చేయండి. ప్రతి వైపు 8-10 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కోర్ స్ట్రెంగ్త్ 93% పెరుగుతుంది. నడుము నొప్పి 76% తగ్గింది. వెన్నెముక మరియు తుంటిలో బోన్ డెన్సిటీ 3.2% పెరుగుతుందని స్టడీస్ నివేదిస్తున్నాయి. చూశారు కదా, ఈ 5 సింపుల్ ఎక్సర్సైజెస్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో. మరి తప్పకుండా ఫాలో అవుతారు కదా? అవుతారని ఆశిస్తున్నాను.
ఇప్పుడు నాకు ఆనెస్ట్గా చెప్పండి, ప్రస్తుతం ప్రతిరోజు ఎన్ని నిమిషాలు వ్యాయామం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలు మరియు అభిప్రాయాలను నాతో పంచుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా మిలియన్ మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాం. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.